ధన్యభూమిగా, పుణ్యభూమిగా, దేవభూమిగా, త్యాగభూమిగా ఇలా అనేక రకాలుగా అనేక విశిష్టతలతో కూడుకున్నటువంటి మన దేశం అనేక మంది విదేశీయుల చేతుల్లో నలిగి మన సంస్కృతి సాంప్రదాయాలను కాలరాసే ప్రయత్నం చేసిన ఆనాటి ఋషులు, మహాపురుషులు, స్వాతంత్ర సమరయోధులు మొదలైనటువంటి వారి త్యాగాల వల్ల, వారు చేసినటువంటి కృషి వల్ల ఈనాడు మన సంస్కృతి సాంప్రదాయాలని, మన భారతీయతని అవలంబిస్తూ ముందుకు సాగేటువంటి అవకాశం మనకు ఏర్పడింది. ఆ సమయంలో మన స్వాభిమానాన్ని అందరికీ అందించాలి, రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రావద్దు అనేటువంటి సత్సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని 10 మందితో డాక్టర్ కేశవ్ బలరామ్ హెడ్గేవర్జీ స్థాపించగా అది నేడు అనేక విభాగాలతో చక్కగా విస్తరించి దేశ దేశాలకి కూడా పాకి ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థగా ఆవిర్భవించి 100 సంవత్సరాలని పూర్తి చేసుకుంది. దేశానికి ఎలాంటి విపత్తు సంభవించినా అలాంటి వాటిల్లో ముందుంటూ దేశం కోసం, ధర్మం కోసం అడుగేస్తూ అందరిలో ఆ భావాన్ని నింపుతూ ఎంతోమంది మహానుభావుల యొక్క మార్గనిర్దేశనంలో సాగుతూ మనందరికీ కూడా భారతీయత వైభవాన్ని, మన దేశ గొప్పతనాన్ని అందిస్తూ చక్కటి దిశానిర్దేశాన్ని మనకు చేస్తూ ఉంది ఈ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సంఘ స్థాపకులు హెడ్గేవర్జీ నుండి ఈనాటి భగవద్జీ వరకు కూడా అనేక మంది మహాపురుషులు ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తూ అనేక రకాలుగా సంఘ అభ్యున్నతికి, తద్వారా దేశ అభ్యున్నతికి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచపరివర్తన అనేటువంటి 5 రకాల అంశాలతో కూడినటువంటి సందేశాన్ని అందరికీ కూడా అందించి, తద్వారా దేశ అభ్యున్నతికి, భారతమాత వికాసానికి వాటిని దోహదం చేసేలాగా తయారు చేసి అందరికీ అందించి ముందుకు సాగుతూ ఉన్నారు సంఘ నిర్వాహకులు. అలాగే మనకున్నటువంటి ఉత్సవాల్లో విశేషంగా ఈ యొక్క సంఘ శతాబ్దిలో ఇతర ఉత్సవాలతో పాటుగా హిందూ సమ్మేళనం పేరుతో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తూ సనాతన ధర్మ వారసులైనటువంటి అందరిలో ఒక ధర్మ జిజ్ఞాసను కలిగిస్తూ అందరినీ ఒకతాటిపై తేవడానికి జరిగేటువంటి ప్రయత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి స్వామీజీలు, మహిళామణులు, అలాగే వక్తులతో మన ధర్మం గురించి, మన సాంప్రదాయాల గురించి, మన దేశం గురించి చక్కటి ఉపన్యాసాలని అందిస్తూ అందరినీ ప్రేరేపిస్తూ ధర్మరక్షణకై ముందుకు సాగేటువంటి నిష్టని అందరిలో కలిగేలా వారిని చైతన్యపరుస్తూ సాగుతూ ఉన్నాయి హిందూ సమ్మేళనాలు. అందులో భాగంగా పాలకుర్తి మండలంలో జరిగినటువంటి హిందూ సమ్మేళనం చక్కటి నృత్యాలతో, అలాగే వక్తల సందేశాలతో సాగింది. ఈ యొక్క కార్యక్రమంలో జాతి పురుషులైనటువంటి వారి యొక్క చిత్రాలతో సాగినటువంటి జెండాలు, అలాగే కోలాట నృత్యాలు, చిన్నారులతో చేసినటువంటి సాంస్కృతిక ప్రదర్శనలు చక్కటి ఆనందాన్ని కలిగిస్తూ అందరిలో ఒక ఉత్సాహాన్ని, చైతన్యాన్ని, ఆదర్శాన్ని రగిలించాయి. హిందూ బంధువులంతా ఒకటే అనేటువంటి తత్వాన్ని, భారతదేశం విశ్వగురువుగా సాగేటువంటి ఒక చక్కటి ప్రయాణానికి ఇది పునాదిలాగా సాగాలి.
మరలా విశ్వగురువుగా మన దేశం నిలబడాలి అనేటువంటి సందేశాన్ని, మహిళామణుల పట్ల మనం చూపించాల్సినటువంటి గౌరవాన్ని, బాధ్యతని, అలాగే దేశం పట్ల మనం చూపించాల్సినటువంటి విధులని, మన కర్తవ్యాన్ని, దేశమన్నా మన సంస్కృతి సాంప్రదాయాలన్నా మనం ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాలను చక్కగా అందించారు. అందరికీ కూడా అభినందనలు. జై శ్రీరామ్.